అమ్మా. బాగున్నాను తల్లి, బాగున్నానమ్మా. మీరు బాగున్నారా? పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మా. ఎలా ఉంది నీకు గుంట్లో? బాగుందమ్మా. ఏమో రాత్రి లైవ్ లో ఏదో డబ్బుల టాపిక్ ఏదో మాట్లాడినారంట కదా. ఎందుకు మాట్లాడినారమ్మా డబ్బుల విషయము లైవ్ లో? ఎవరి డబ్బుల గురించి? ఏందో డబ్బులు ఇట్లా అకౌంట్ లో వేయండి ఇట్లా అని మాట్లాడినారంట కదా. ఏమన్నారు? ఫోన్ చేసి ఫోన్లో చేసినారమ్మా ఫోను. ఎవరమ్మా చేసింది? నాకు చేయమని చెప్పమ్మా, నేను చెప్తాను. కుక్కలోడు చేసినాడు ఫస్ట్. కుక్కలోడు ఫోన్ చేసి మీరు వాళ్ళతో కనెక్షన్ ఉండే అనవసరం అమ్మ నాతో మాట్లాడతాం. లేదమ్మా కనెక్షన్ అసలు నేను అసలు వాళ్ళతో మాట్లాడము. ఆ రోజు డబ్బులు అడిగినారని చెప్పినానా మీకు? అయితే ఏం చేయమంటాడు వాడు ఇప్పుడు? ఏందంటాడు? ఏమంటున్నాడు? ఎన్ఆర్ఐలతో మేము అడుక్కుంటున్నామని మీ పెద్దమ్మ చెప్పిందే, ఇప్పుడు మీ పెద్దమ్మ చేసేది ఏంది అని అంటున్నాడు. ఎప్పుడు నేను ఎన్ఆర్ఐలతో అడుక్కుంటారని నేను అన్నది ఏమో వీడియోలో అన్నారంట. వీడియోలో ఎన్ఆర్ఐలతోటి అడుక్కుంటున్నామని చెప్పిందే, ఇప్పుడు మీ పెద్దమ్మ చేసింది ఏంటంటే నేనేం చెప్తున్నానంటే మీరు కొంచెం లైవ్ లో కాకుండా ఇన్స్టాలో ఈ విషయాలన్నీ మాట్లాడాల్సింది. లైవ్ లో ఇప్పుడు నేను 3 నెలల బట్టి ఊరకే ఉన్నా, నావి రానియట్లేదు, ఎక్కి రానియట్లా, అసలు మౌంటేషన్ కి పోవట్లేవు. ఉన్న వాటికి మౌంటేషన్ చేశారు. ఇంకోటి పెట్టి నడిపిస్తుంటేనే దానికి మౌంటేషన్ ఇవ్వట్లేడు. సరే ఇవన్నీ పక్కన పెడితే మరి మా ఇంట్లో వర్క్ ఇప్పుడు ఇవి నేను చేసి మా అబ్బాయికి 2 గంటలు పట్టుద్ది నేను మాట్లాడేది. గంట కానీ 50 నిమిషాలు కానీ. మన తమ్మినీళ్ళు తయారు చేసుకోవాలి, హెడ్డింగ్ రాసుకోవాలి, తయారు చేయాలి, అన్నీ చేసేసరికి 2 గంటల తర్వాత కానీ బయటికి రాదు. మరి వాడికి వేరే వర్క్ ఒప్పుకున్నాక హైదరాబాద్లో నుంచో లేదంటే అది బెంగళూరు నుంచో వస్తాయి. నాకు చూడలేదు. మీరు చెప్పింది కరెక్టే. మేము కూడా రాత్రి మీ లైవ్ మొత్తం విన్నా. నేను కూడా ఏమనుకున్నా అంటే మాకు తోచింది కూడా మేమేమన్నా చేద్దాం అన్నట్టే అనుకున్నాము. నాకు వద్దులే, అట్లా వద్దులే. కానీ నేను ఏం చెప్పాను? 100 రూపాయలు ఏమన్నా. అది ఆమె అన్నారు 100 రూపాయలని. అంటే 100 అన్నదే ఆమె స్పెషల్ ఆమె కాబట్టి ఆమె ఇది చేసేసుకుంది. 100 కంటే వద్దు. అది కూడా మోనిటేషన్ వచ్చినాక అవసరమే లేదు. అది కూడా దేనికంటే నేను రావాలి ఒకటి, ఇంకొకటి వాళ్ళకి అమ్మ మోనిటేషన్ ఆపేసినా కూడా వీళ్ళకి వీళ్ళ ఛానల్ వినండి ఒక విషయం. నేను ఈ మాట కూడా వానికి ఏం చెప్తున్నానంటే, ఆమె మీలాగా వేలు అడగలేదు కదా, 100 రూపాయలే కదా ఆమె చెప్పింది. ఆమె డబ్బులు ఆశ, ఆమె ఒకవేళ డబ్బుల ఆశ ఉండింటే మీకు తోచింది ఏంటని చెప్పేట ఆమె అట్లంతా చెప్పకుండా 100నే అని చెప్పింది కదా. ఇప్పుడు ఇన్నాళ్ళ బట్టి 4 ఏళ్ళగా ఉన్నాము, ఏ రోజైనా జరిగింది ఒక మాట పొరపాటు ఇంకా పబ్లిక్ లో చెప్పకూడదు. నా ఇంటికి పిలుచుకొని నేను వేలు చీరలు పెట్టుకొని ఇవన్నీ చేసి నాకు వదిలినాయి, అంతో ఇంత డబ్బులు వదిలినాయి, నాకు వదిలినాయి. కానీ ఈ రోజు నన్ను రా అంటున్నారు. రావడానికో మా అబ్బాయి నేను వేరే వర్క్ ఒప్పుకుంటున్నానమ్మా, నా వల్ల కాదు, నేను చేసుకోకపోతే ఎట్లాగా నాకు ఆనంద్ చెప్పేశారు అనుకుంటున్నాడు. వాడికి రావాలి కదా ఒక 10,000 ఎలా రావాలి? మరి వర్క్ చేసుకుంటేనే వచ్చేది ఇంకో 10. మరి నా వరకు ఇన్నాళ్ళు బట్టి ఉంది కాబట్టి సరే బయట శాలరీస్తో పాటు ఈ 10,000 రూపాయలు కూడా ఒకటి అని ఒక లెక్కలో ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే బయటకు ఒప్పుకుంటానంటున్నాడు. ఒప్పుకుంటే నాకు ఇంకా ఛాన్స్ లేదు. బయట వర్క్ ఒప్పుకున్నాడంటే నాకు అసలు నాకెందుకు వర్క్ చేసే టైం ఎక్కడి నుంచి వస్తుంది? వాడు వర్క్ ఉంటాయి, మిగతా టైం ఎందుకు చేస్తాడు? నేను చేయలేనమ్మా అంటాడు. నువ్వు మాట్లాడాలంటే నువ్వు మాట్లాడుకోమ్మా, నేనేం చేయను, ఇన్స్టాల్లో మాట్లాడుకో, వాట్సాప్లో మాట్లాడుకో అని అంటాడు. మరి వాడి వర్క్కు వాడికి వస్తే ఏదైనా ప్రతి ఒక్కరు ఏదైనా ఒకరు వాళ్ళ ఆశించబడి నువ్వు ఏం ఆశించి నువ్వు ఆమెకి ఏం జాలిపడి ఇచ్చావమ్మా ఆమెకి? నేను అదే చెప్పినాను కదమ్మా. నేనైతే రెస్పాన్స్ గా చెప్పింది కాలేదు. నేను ఆమెకి సుమారు నేను పంపించింది 60,000. మాకు చెప్పొద్దు తల్లి ప్లీజ్. మీరు అసలు వాళ్ళతో టచ్ లో ఉన్నారు కాబట్టి నేను మీతో నేను లేను. నేను అసలు అప్పటి నుంచి నాకు అప్పుడు ఒకసారి డబ్బులు వాడి ఫోన్ రాగానే మీరే కట్ చేసుకోవాలి అంతే. అసలు నిజం చెప్తున్నా కాదమ్మా, వాడొచ్చి వాని క్యారెక్టర్ మీరు చెప్పిన తర్వాత నేను వాటితో మాట్లాడడమే మానేస్తాను.
నాకు వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను ఏమనుకున్నానంటే వేరే నెంబర్ పెట్టేసుకోవాలి. అసలు వాడు సావాసం ఉందా? ఏంటి నేను అప్పుడు లేదు, నేను అప్పుడు చెప్పేదాన్ని అమ్మా, పెద్దమ్మ అని ఛానల్ ఉంటది కదా, ఆమె ఎంత నీట్ గా చేసుకుంటుంది, మీలాగా మీరు ఇట్లా ఉంది. ఇప్పటికి నా దగ్గర ఉన్న వాళ్ళు మామూలు కాదు. నేను ఇలా అడక్క తినేవాడిని ఏమల్లా, ఇలా అడక్క తినేవాడిని ఏమనలేదు. నా పైగా నేను కాదు, ఇదంతా అందరు కూర్చొని ఒక 10 మంది దాకా కూర్చొని మరి నేను ఇంక రానని చెప్పేసా. నేను ఇన్స్టాలో కూర్చొని నేను ఇంక రానమ్మా, నా వల్ల కాదులే, నేను వర్క్ అందరిలాగా నేను వెళ్ళిపోయేదాన్ని కాదు, నాది ప్రొఫెషనల్గా ఉంటుంది. మరి ఆ వర్క్ చేయాలంటే మా అబ్బాయి 2 గంటల పైన పడుతుంది. ఆ దాని ఇంకో శాలరీ వచ్చేస్తుంది. నిజమే కదా, మరి ఉచితంగా నన్ను మాట్లాడడానికి వాడికి శాలరీ రావాలి కదా, వాడికి భవిష్యత్తు ఉన్నాడు, మరి వాడికి ఇది కాదు కదమ్మా, మరి నేనేం చేయాలా, నామో కానీటం లేదు, ఎంత చేస్తే తొక్కేస్తున్నారు, మరి మేమేం చేయాలి? అందుకని మానేస్తామనే చెప్పా, ఇంకా ఆగిపోతున్నానమ్మా నేను. అందుకే నేను ఈ మధ్య రావట్లేదు, ఆగిపోతున్నా అంటే ఎక్కడ నన్ను ఆ ఇన్స్టాకి వేల మంది, కనీసం 5-6 వేల మంది వచ్చి పెడుతున్నారమ్మా, ప్లీజ్ అమ్మా రామ్మా వాడు అదే అంటున్నాడమ్మా. నాకే వాడు అన్నమాట ఇదే. నేను ఏమన్నా ఒక్క విషయం వినండి, నేనున్నా ఆమె డబ్బుల ఆశ ఉంటే ఎంతలో మీకు తోచిందని చెప్పేది, ఆమె 100 రూపాయలని మెన్షన్ చేసి చెప్తుంది అంతే. అంటే వాడు ఏమంటాడు తెలుసా, 100 రూపాయలు మీరు సిస్టర్ మీరు లెక్క చేయండి, 100 రూపాయలు అంటే 600 మంది 600 మంది 100 రూపాయలు అన్నా కూడా 60,000 అయితే ఇస్తారని చెప్తున్నాడు వాడు. అయితే అందరు వేస్తారా? గుడికి వెళ్ళి పాలకెళ్తే పాలు అభిషేకానికి పాలు కావాలంటే ఎవరికి వాళ్ళ ఆ సొంపుది ఏముంది అని నీళ్లు పోసిపోతారు, అట్లా ఊరందరూ పోసేది అదేనా అన్న అంటే అర్థమైంది. ఇందులో ఎంతమంది ఇస్తారు, ఎంతమంది ఒక మాట విను, 28,000 వ్యూస్ ఉంటే లైక్లు ఎన్ని ఉంటాయి? 300-400 మహా బాగా. ఇంకా కొంచెం మనసు పెట్టారంటే 500 దాటి ఉంటాయి. మరి ఇంతమంది నేనంటే ఇష్టపడే వాళ్ళు మరి లైకులు చేయొచ్చు కదా, ఇక్కడ ఎందుకు లైకులు చేయరు? అంటే వాళ్ళందరూ ఊరికే ఎంటర్టైన్మెంట్గా వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు, వాళ్ళు అసలు వెయ్యరు. ఇక్కడ మనసు పెట్టి ఉన్న వాళ్ళు, పెద్దమ్మ గురించి తెలిసిన వాళ్ళు, పెద్దమ్మ అంటే ఏంటి తెలిసిన వాళ్ళు, పైగా నీకు రేపు ఒకవేళ అయితే మోనిటేషన్ వచ్చేసిందంటే అవసరమే లేదు. ఈ రోజుకి నలబట్టి ఎంతమందో నాతో డీప్గా వాట్సాప్లో మాట్లాడుతూ, ఏ రోజు నిన్ను కకృతి పడ్డారా? నువ్వు ఆమెకి ఉంగరం పెట్టారన్నావు, పట్టీలు పెట్టారన్నావు, నైటీలు పెట్టానన్నావు, అన్ని పెట్టారు. ఏ రోజు నీ దగ్గర కకృతి ఇదేవరో తిక్కలు రాగుంది పాపం, ఈ అమ్మాయి అందుకే ఇచ్చి పంపించింది పిల్ల అని నేను ఏదైనా కకృతి పడ్డట్టు నీకు ఎక్కడ కనబడిందా? ఇంకెవరినైనా కనుక్కో, నేను ఎవరి దగ్గర ఏదన్నా నాకు ప్రాబ్లం వచ్చిండే అమ్మా, నేను మీ ముందర చెప్పలేదు ఒక విషయము. మాకు అప్పుడు మా ఆయన అప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిండే, అయితే మాకు ఒక 30 లక్షల వరకు ఆమె డిమాండ్ చేసిండే. నేను నిజం చెప్తున్నా, ఇన్ని రోజులు మీకు చెప్పలేదు కానీ నేను అనుకున్నుంటే, అంటే నేను కొంచెం వందనమ్మతో హెల్ప్ తీసుకుందామని అనుకున్నా, మళ్ళీ అనిపించింది చీ వద్దబ్బా మన అంటే నాకు అంటే హెల్ప్ అంటే కూడా నేను ఏమనుకున్నానంటే, అంటే ఊరికే ఇవ్వడం కాకుండా ఇట్లా ఇస్తే నేను ఇట్లా ఎవ్రీ మంత్ ఇట్లా 50,000 పే చేస్తానమ్మా. ఆమెవరు, నేనెవరు, ఇంత పెద్ద మొత్తాలు 30 లక్షలు నీకు ఎట్లా ఇస్తారు? 30 లక్షలు కాదమ్మా, 30 లక్షల వరకు కాదు, అట్లనో ఇట్లనో మొత్తం గోల్డ్ ఎందుకు ఇస్తారు తల్లి? అసలు మీకు కావట్లేదు. అది మీరు నేను అడగాల అంటే నేను ఒకసారి మెన్షన్ చేద్దామని అనుకొని మళ్ళీ ఏమనుకున్నానంటే వద్దు, మనం ఇట్లా యూట్యూబ్ లో ఇట్లాగా వాళ్ళ ఫౌండేషన్లకి వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఆమె అసలు అట్లాంటి వడ్డీ వ్యాపారం చేసి చేయదు. ఆమె దేవుడి బిడ్డ, దేవుడు నమ్ముకున్న వాళ్ళు వడ్డీ వ్యాపారం చెయ్యరు, మీకు తెలుసా? ఆమె ఎట్లా అందుకే అడగలేదమ్మా, చెప్తున్నా ఇప్పుడు మీ ముందర ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అడుగుదాం అనుకున్నా, అంటే మొత్తం సర్దుబాటు చేసింటిమే, 28 లక్షలు సర్దుబాటు చేసింటే మీ పాపది గోల్డ్ అది బ్యాంక్ లో పెట్టి 2 లక్షలు తక్కువ పడుతుంటే అడుగుదామని అనుకున్నా. మళ్ళీ అనిపించింది వద్దమ్మా. తెలిసిన వాళ్ళే మనం ఒక ఊర్లో, ఒక ఏరియాలో, ఒక బజార్ లో, ఒక పక్కన ఒక పోర్షన్లలో ఉన్న వాళ్ళు కూడా అవతల పొజిషన్ బాగున్నా తెలీదు, నువ్వెవరో తెలీదు. నేనే అంటే ప్రేమగా మాట్లాడుకున్నా మాత్రం డబ్బులు చేయాలి. అంటే నువ్వు అట్లా చేసి నువ్వు వాళ్ళ బంగారం గింగారం అన్ని అంటే నా మైండ్ సెట్టింగ్ అట్లా, అంటే నేను మాటతోనే నమ్ముతాను మనుషులని. తప్ప నేను ఎప్పుడో ఫస్ట్ లోనే చెప్పాను. అట్లా ఇవ్వవలసిన అవసరం ఏంటి అసలు? అదేంటి నాకు అర్థం కాదు. అనుకున్నా అడుగుదామంటే ఇంకా నాకెందుకో నాకే నచ్చలే, చీ వద్దబ్బా, యూట్యూబ్ లో మనం మాట్లాడుకున్నంత మాత్రాన డబ్బులు అడిగినామని గలీజ్ ఉంటది, వద్దు అని మళ్ళీ తర్వాత నీ దగ్గరకు వచ్చేప్పటికి నువ్వెవరు, నేనెవరు, నీ చెప్తే నేనే. వాడు ఏమంటాడంటే, పెద్దమ్మా నేను ఒక 2-3 సార్లు చెప్పినానులేండి,
పెద్దమ్మ అంటే ఈయన మంచిగా పెరుగు పచ్చడి మీద అంటే ట్రోల్ చేసుకుంటూ వీళ్ళంతా వేస్ట్ అమ్మా, మగవాళ్ళతో నువ్వు మాట్లాడకు, నీ సంసారం నువ్వు చూసుకో. నేను వేరేగా చెప్పట్లేదు. వీళ్ళంతా కరెంట్ షాక్ వాళ్ళు, ఏదైనా బ్లాక్ మెయిల్ చేస్తానికే ముందుకుంటారు వాళ్ళు. నీ ఇష్టం, నేను చెప్తున్నా. నేను ఆ రోజు ఇట్లా డబ్బులు అడిగింది అన్న రోజు నుంచి నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. అంటే ఈ రోజే మాట్లాడింది, నేను మాట్లాడలేదు. ఆ రోజు నుంచి నేను ఇంకా లేదబ్బా ఈయన ఫోన్ చేసి ఎట్లా తిక్క మాట్లాడుతున్నాడని నేను కట్ చేసినాను. ఈ రోజు ఫోన్ చేస్తే కూడా నేను చీటీల పాప అనుకొని ఫోన్ ఎత్తినాను. వేరే నెంబర్ నుంచి ఫోన్ వస్తే మేము చీటీలు వేస్తాం ఒక పాప దగ్గర, ఆ పాప చేసినట్టుందని ఎత్తినాను. ఎత్తితే అమ్మ వినండి వినండి అని అంటే నేను ఒక 2-3 సార్లు నేను మీ గురించి చెప్పింటాను అనమాట. ఎందుకన్నా ఇట్లా మారిపోయినారు మీరు చరణ్ దగ్గరికి పోయి, ఆమె చూడండి ఎంత బాగా చేసుకుంటుంది పెద్దమ్మ, ఎంత గౌరవంగా మాట్లాడుతుంది, ఎంత గౌరవంగా మీరు ఎందుకు అట్లా చేసుకుంటున్నారు, మీరు ఎందుకు మీ క్యారెక్టర్ ని పోగొట్టుకుంటున్నారు అని నేను ఒకసారి ఇట్లా కొంచెం గట్టిగా ఇట్లా మాట్లాడితే ఇంకా ఇప్పుడు వాడు నాకు ఎత్తిపొడిచినట్టు చూసినారా. ఇప్పుడు మీ పెద్దమ్మ అడుక్కుంటలేదా? ఇప్పుడు ఎన్ఆర్ఐలో 11 అమ్మ నాకు కొంచెం పని ఉందిరా, నేను మళ్ళీ మాట్లాడతానమ్మా.